Mr. Lal Swami is a 60-year-old farmer and son of Ramula Dodi. He had 2 sons and they got married and separated with their family. He lives separately with his wife. He has 8 acres of agricultural land and 3 irrigation borewells. He divided his land and 3 borewells into 3 parts and gave 2 borewells of 5 acres each to his 2 sons. The remaining 3 acres and 1 borewell to himself. He has gained good experience in rain-fed agriculture in natural farming method. Due to severe drought conditions, he dug 3 bore wells and irrigated the farmland. After drilling holes in his field, he cultivated groundnut mono every year in 2 seasons, Kharif and Rabi. Initially, he got a good yield from the crop, but recently the crop yield has decreased for 4 to 5 years. As a result, the farmer went into debt. With this, the farmer's hope on the groundnut monocropping system has faded. When he discussed with his 2 sons about horticulture crops, they accepted but did not go into horticulture due to financial problems. One fine day, he got information about the agroforestry program through Save Trees Environmental Trust Bangalore and providing plants under the program. Immediately he approached the project team and got permission for only 3 hectares per each 1 hectare. Soon, they got plants per hectare: sweet lime 330, custard apple 125, teak 65 and red sandal 65. A total of 485 plants were provided. They planted saplings in each of their fields on the 8th of August 2022. Then their groundnut crop was cultivated in the last Kharif and Rabi seasons in the plantation farm. Now they have stopped intercropping because intercropping disturbs plant growth. Farmers are really happy by growing horticulture plants under the agroforestry program. So he says thanks to Save Trees Environmental Trust Bangalore. నమస్తే సార్, నాది ఈశ్వరపల్లి. నా పేరు లాల్ స్వామి. గుత్తి మండలము, అనంతపురం జిల్లా. నాకు 2 కొడుకులు, 8 ఎకరాల భూమి ఉంది. నా కొడుకులకి మంచిగా 2.5 ఎకరా 5 ఎకరాలు ఇచ్చినాను. నేను 2.5 ఎకరా పెట్టుకున్నాను. నాకు ఈ 8 ఎకరాల పొలంలో 2 బోర్లు ఉన్నాయి. ఎవరికి అవసరం పడినప్పుడు వాళ్ళు నీళ్ళు కట్టుకుంటూ ఉంటారు. 20 ఏళ్ళ నుంచి చెలికి వేసుకుంటే చాలా నష్టపోతున్నాము. అది నష్టపోవడానికి మేము ఇప్పుడు అది కాదని పన్నుల తోటలు పెట్టుకోవాలని అనుకుంటున్నాము. పన్నుల తోట పెట్టుకునేదానికి తెచ్చుకునేదానికి ఇబ్బంది ఉంది. మేము తెచ్చుకోలేకుండా ఉంటుంది. మా ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పే వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి మీకు పన్నుల చెట్లు ఇస్తాము, నాటుకునే వాళ్ళు అంటే చెప్పండి అంటే మేమంతా 16 మంది మీటింగ్ వేసుకొని 16 మందిని కలుసుకొని అందరూ సాధనలు అడిగి మేము రాపించుకోవటమే. మాకు చెట్లు ఇచ్చాక బాగా మేము చెట్లు మేమే పోయి చూసుకొచ్చుకున్నాము. మేము పోయి చూసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు కట్టి మాకు వాళ్ళు మేము చెట్లు చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చెట్లు మాకు డబ్బులు కట్టి మాకు చెట్లు ఇప్పించినారు. మేము ఫ్రీగా నాటుకున్నాము. ఇగో చెట్లు కూడా బాగా అన్ని ఎట్లా ఉన్నాయి చూడండి, బాగా అంత లెక్క ఉన్నాయి చెట్లు బాగా. ఇప్పుడు సంవత్సరం అయింది, చెట్లు బాగా వస్తున్నాయి. చెట్లు కూడా బాగా మేము పెంచుకుంటున్నాము. సార్ వాళ్ళు కూడా మాకు 3 నెలల కొబ్బరి వచ్చి తోటకు వచ్చి చూసిపోతుంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని పోతుంటారు. బాగున్నాయని చెప్పినారు సార్ వాళ్ళు కూడా. మేము కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాము. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే మాకు చెట్లు కాపుకొస్తాయి. ఈ 2-3 ఏళ్ళు మేము కాపాడుకోవాలా. ఇప్పుడు మాకు జింకలతో పెద్ద బరువు అయిపోయి మేము జింకలు వచ్చేదానికి మేము జింకలు కాపాడుకుంటున్నాము. జింకల కోసం చాలా కాపాడుకోవాల్సిన పని అయింది మాకు. ఇప్పుడు ఆ జింకల్ని రాకుండా చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు కాపాడుకుంటే మంచి పంట వస్తుంది, మా కుటుంబాలు కూడా బాగుపడతాయి. చెప్పే వాళ్ళు ఈ చెట్లు ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషమైంది. మేము బాగా బతికించుకొని బాగా చూసుకుంటామని మేము సార్ చెప్పుకుంటున్నాము. చెప్పే వాళ్ళకి నమస్తే.